మరో ఉత్తరం చూద్దామండి. తిరుపతి నుండి కవితారెడ్డి గారు పంపించారు. భోగి సంక్రాంతి పండుగల రోజుల్లో ఇంటి ముందు రంగవల్లులు వేస్తారు, ఎందుకు అని అడుగుతున్నారు. దాని పేరే రంగవల్లి. శ్రీ మహావిష్ణువుకి ఆనందం కలిగించేటటువంటి తేగ అని అర్థం అనమాట. ముగ్గు సంస్కృతంలో ఉండేటటువంటి రంగవల్లి అనే శబ్దానికి తెలుగులో ముగ్గు అని అర్థం. పూర్వం లక్ష్మీదేవి భూలోకానికి సంచారానికి వచ్చింది. సంచారానికి రాగానే ఏ ఇంటికి వెళ్ళడానికి ఆవిడకి ఇష్టం కలగలేదు. దాంతో భూలోకం నుంచి తిరిగి వైకుంఠానికి వెళ్ళిపోయింది. శ్రీ మహావిష్ణువు ఏమిటి భూలోకానికి వెళ్ళావు, ఏ ఇంటికి వెళ్ళడం లేదేమి, ఎంతమంది ఇళ్లలో ఏ ఇల్లు నీకు నచ్చలేదా అంటే, ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చింది సంక్రాంతి, ఆ రోజు ఇంటి ముందు ముగ్గులు ఎక్కడా కనపడలేదు, ఇంటి ముందు ముగ్గులు లేకపోతే ఆ ఇంట్లోకి నేను వెళ్ళను అని చెప్పింది. అప్పుడు విష్ణువు నారదుని ద్వారా లోకమంతా చాటించాడు. ధనుర్మాసం అంటేనే ప్రత్యేకంగా ముగ్గుల పండుగనైన ఇంటి ముందు ఆవు పేడతో ఉత్తి ముగ్గు వేస్తూ ఉపయోగం లేదు. మళ్ళీ ఆవు పేడతో కళ్ళాపు చల్లి గొబ్బెమ్మలు పెట్టి శుభ్రంగా ముగ్గులు తీర్చిదిద్దండి. అలా తీర్చిదిద్దితే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుంది, దారిద్ర్యం రాదు అన్నాడు. ఇదిగో అప్పటి నుంచి మళ్ళీ జనులందరూ నారదుడు చెప్పిన మాటని పాటించి ఇంటి ముందు ఆవు పేడతో కళ్ళాపు చల్లి ముగ్గులు పెట్టి దాని మీద గొబ్బెమ్మలు పెట్టడం మొదలుపెట్టారు. ఇలా పెడితే అప్పుడు హరిపత్ని శ్రీ మహాదేవి లక్ష్మీదేవి అనుగ్రహించి ఇంట్లో ప్రవేశిస్తుంది. కాబట్టి లక్ష్మీదేవి రావాలంటే సంక్రాంతికి తప్పక ముగ్గులు పెట్టి తీరవలసిందే. రంగవల్లి శ్రీప్రదాయిని అని అంటే ఐశ్వర్యమునిచ్చున్నది అని అర్థం అన్నమాట. సున్నంతో ముగ్గులు పెట్టడం వల్ల సూక్ష్మక్రిములు రావు. మీకు ఇంకో రహస్యం ఉంది, కొన్ని రకాల పాములు ఉన్నాయి, తాచుపాములు. ఇంటి ముందు ముగ్గు సున్నంతో ముగ్గేస్తే పొరపాటును కూడా అందులోకి పాము రాదు. క్రూర సర్పాలు ఇంట్లోకి వచ్చి కాటేసేవి కాదు. దానివల్ల ఆ రకంగా కూడా మనకు రక్షణకి ఉపయోగపడుతుంది, ఐశ్వర్యానికి ఉపయోగపడుతుంది. ఏమైనా ముగ్గుల పండుగ అది ప్రత్యేకంగా, కాబట్టి ముగ్గులు పెట్టి తీరాలి. పెడితే లక్ష్మీ కటాక్షం పొందుతాం. గురుగారు